19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణములోకి చూసి సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చెను. యేసుక్రీస్తు వారు ఏడుస్తున్నారట. అందరూ సంతోషముతో, గొర్రెలతో, మేకలతోటి అందరూ కూడా హ్యాపీగా ఉంటే ఆయన ఒక్కడు మాత్రమే బాధపడుతున్నాడట. ఏ రోజో తెలుసా ఆయన బాధపడుతున్నది? ఏ రోజో తెలుసా? నువ్వు ఏ మట్టలాదివారం అయితే సంతోషంగా నువ్వు తిరిగి జయధ్వనులు చేసుకొని తిరుగుతున్నావో, ఏ ఆదివారాన్ని నువ్వు సిద్ధపాటు కలిగి మట్టలతోటి దానికి పువ్వులు గివ్వులు అతికించుకొని తిరుగుతున్నావో, ఆ రోజు నువ్వు సంతోషంగా ఉన్నావేమో కానీ నేను ప్రకటించిన యేసు క్రీస్తు వారు మాత్రం బాధతో ఏడుస్తున్నాడట. బాధతో ఏడుస్తున్నాడట. ఆయన వచ్చిన దుర్గతి ఏంటి పరిస్థితి, ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుందో ఈరోజు మనిషి ఆలోచించట్లేదు. పండలకి పెద్దపీట వేస్తున్నాడే తప్ప ఆయన మనసు అర్థం చేసుకోవట్లేదు. ప్రపంచం యావత్తూ కూడాను మట్టల ఆదివారంతో జయధ్వనులు చేసుకుని ఎంతో హోదాగా సంతోషముతో ఉంటే నా యేసుక్రీస్తు మాత్రం దాన్ని పట్టణాన్ని చూసి బాధపడుతున్నాడట.